నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇటీవల ఈ మార్వాడీస్ గో బ్యాక్ అనే అంశం తెలంగాణ యావత్ తెలంగాణలో చర్చనీయాంశం అవుతా ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల బంద్ ప్రకటించినా కూడా అదంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్టుగా కనపడట్లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ గారు స్పందించడం జరిగింది. ఖచ్చితంగా మార్వాడీలకు మేము అండగా ఉంటామంటూ మాధవీలత కావచ్చు, బండి సంజయ్ కావచ్చు ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దీన్ని కొంచెం రాజకీయంగా కూడా చూసే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ ఈ మార్వాడి గో బ్యాక్ అనే అంశం రాజకీయంగా కూడా వెళ్తున్నట్టుగా కనపడతా ఉంది. ప్రస్తుతం నా ముందు బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. మీరేమంటారు? అంటే మార్వాడి గో బ్యాక్కి మీరు వ్యతిరేకమా పాజిటివా? ఎవరిని కూడా గో బ్యాక్ అనడానికి వీల్లేదు. ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారము ఏ రాష్ట్రం వాళ్ళైనా ఏ రాష్ట్రంలో అయినా నివసించవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఆ హక్కు ప్రకారం మార్వాడీలు ఇక్కడ ఉంటున్నారు. మన తెలంగాణ వాళ్ళు రాజస్థాన్లో కూడా ఉంటున్నారు. తెలంగాణలో ఇదే దళిత నాయకురాలు బంగారు లక్ష్మణ్ గారి భార్య రాజస్థాన్లో పోటీ చేసి ఎంపీగా గెలవలేదా? ఆవిడ ఎంపీ గెలిపించారు కదా రాజస్థాన్లో, వాళ్ళే మరి మార్వాడీలే గెలిపించారు కదా. అక్కడ పోయి మరి వాళ్ళని గెలిపించినప్పుడు నువ్వు ఎట్లా అంటావు మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి? నువ్వు దళిత నాయకుడు పోయినా అసలు నాకు ఈ శ్యామ్ అనేటోడు ఈడొక దొంగ, ఈడొక లంగ, ఆడొక లఫంగి. వాడు దొంగ ఎందుకు అంటున్నానంటే వాడికి 2 ఓట్లు ఉన్నాయి. వాడు ఓటు దొంగ. 2 ఓట్లు, నేను మీకు ప్రూఫ్ చూపిస్తా, మీరు నమ్మరు. ఒకటేమో ఇల్లందులో ఉన్నది మహబూబాద్ డిస్టిక్లో, ఒకటేమో కుత్బుల్లాపూర్లో ఉన్నది. మీరు చూపిస్తే బాగుంటుంది. ఒకసారి ఇది చూపించండి, ఒక్క నిమిషం. శాంసన్ పగడిపల్లి ఇది వచ్చేసి కుత్బుల్లాపూర్, ఎల్లందు. కుత్బుల్లాపూర్లో ఒక ఓటు, ఎల్లందులో ఒక ఓటు. ఎల్లందు వచ్చేసి మహబూబాదు, కుత్బుల్లాపూర్ వచ్చేసి ఇక్కడ మన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. అందుకే వీడు ఒక దొంగ అంటున్నా. వీడు ఓటు దొంగ, ఓటు చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఓటు చోరీలు అంతా మీ వాళ్ళు ఉన్నారు, మీ అర్బన్ నక్సలైట్లో ఉన్నారు, మీ పార్టీతో ఇండియా అలయన్స్ కూటమితో కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు. రాహుల్ గాంధీ ఇవి చెక్ చేసుకో. ఈడో లంగా, ఈడో లఫంగి. ఎందుకంటున్నానంటే ఈ లంగా ఎందుకంటున్నానంటే, అరే దళితుల పైన ఈ రాష్ట్రంలో ఎన్నిసార్లు అఘాయిత్యాలు జరిగినాయి. ఒక నాగరాజు ఒక ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ నాగరాజు నడి రోడ్డు పైన నరికి చంపితే నువ్వేం బీకినవరా? ఫాల్తుగా లంగా నువ్వు మాట్లాడినావా? మరి దళితులకు ఉపాధి పోతుంది, దళితులను అది చేస్తున్నా అంటున్నారు. అరే దళితులు వెనుకబడిన తరగతుల వాళ్ళు తెలంగాణలో వ్యాపారాలు చేతి వృత్తులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వెనుకబడిన తరగతుల వాళ్ళు చేసుకునే చేతి వృత్తులు ఏంటండి? ఒకటి రజక. ఆ రజక వృత్తి చేసేవాళ్ళు ఇప్పుడు డ్రై క్లీనింగ్ షాప్స్ అని ఎవరి ఉన్నాయి తెలంగాణలో? మొత్తం ముస్లిమ్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నాయి. మరి ముస్లిమ్స్ పైన నువ్వు పోరాడినావా? ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళపైన నువ్వు మాట్లాడినావా? అరే లంగా మాట్లాడరా. ఇప్పుడు అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఉన్నారు. ఈ నాయి బ్రాహ్మణుల షాపులలో మొత్తం ఇక్కడ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ బీహార్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఉన్నారు. మరి వీళ్ళ వృత్తులన్నీ కూడా వీళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళు కొత్తగా షాపులు పెట్టుకొని ఈ నాయి బ్రాహ్మణులకు వృత్తి లేకుండా ఉపాధి లేకుండా చేస్తున్నారు. దాని గురించి మాట్లాడేవారు లఫంగా లంగా. దళితుల మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు మార్వాడీస్ అనే అంశం మీద మీరు ఏం చెప్తారంటే, దళితులకు రావాల్సిన ఏదైతే ఆర్థికంగా కావచ్చు, ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది మార్వాడీ వ్యవస్థ. అలాగే వాళ్ళు చేసే బిజినెస్లో కూడా ఎక్కువ శాతం కరప్షనే ఉంటుంది అనే దాని మీద కూడా మాట్లాడతాను. నేను దీన్ని లాజికల్గా ఒకసారి చూడాలి. మార్వాడీలు చేసే వ్యాపారం ఏంటండి? ఒకటి కిరాణా డిస్ట్రిబ్యూషన్, కిరాణా హోల్సేల్ షాప్స్ కావచ్చు, లేదా ఈ బంగారం షాపులు కావచ్చు, లేదా హార్డ్వేర్ షాప్ లాంటి వాటి ఇట్లాంటి బిజినెస్లలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇవన్నీ తెలంగాణలో చేసే వాళ్ళు ఎవరు? దళితులు కిరాణా షాపులు నడిపిస్తారు. ఇక్కడ ఏ గ్రామంలో నడిపిస్తారు చెప్పండి? మ్యాక్సిమం తెలంగాణలో ఈ కిరాణా షాపులు, ఈ బంగారం షాపులు, లేదా ఇటువంటి హార్డ్వేర్ షాప్స్ నడిపించే వాళ్ళు అగ్రకులాల వాళ్ళు ఉంటారు. అంటే మన గుప్తాస్ కావచ్చు, అంటే వైశ్యులు ఉంటారు. మ్యాక్సిమం వైశ్యులు వీళ్ళు ఉంటారు. అగ్రకులాల వాళ్ళ వ్యాపారం దెబ్బతింటాయి తెలంగాణలో. దళితుల వ్యాపారం ఎట్లా దెబ్బతింటాయి? ఇది ఒక లాజికల్ క్వశ్చన్. ఈ లఫంగా లంగా గానికి అర్థమవుతుంది శాంసన్ గానికి. ఒకటి. రెండో విషయము, వీళ్ళు ఉపాధి ఎవరికి ఇస్తారంటారు? మీరు రండి, మీరు ఇదే ఇప్పుడు ఈ హార్డ్వేర్ షాప్స్లలో కావచ్చు, లేదా ఈ బంగారం షాపులలో కావచ్చు, లేదా ఈ కిరాణా షాపులలో కావచ్చు, మ్యాక్సిమం మన వాళ్ళు ఉంటారు. మీరు ఇటు బేగం బజార్ వైపు రండి, లేదా గ్రామాల్లో కూడా వెళ్ళండి. గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాలలో కూడా ఎక్కడైనా మార్వాడీల షాపులు ఉంటాయి. అక్కడ పనిచేసేది వాళ్ళు ఉపాధి ఇస్తున్నారు ఒక రకంగా. తెలంగాణ వాళ్ళకి ఇవ్వట్లేదనే కదా ఉపాధి, తెలంగాణ వాళ్ళు ఉండట్లేదు అనేది కదా. లేదు, తెలంగాణలో ఉపాధి వాళ్ళు మన వాళ్ళకు కూడా ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మన వాళ్ళకి ఇవ్వాలని లేదు, మన వాళ్ళకు కూడా ఇస్తున్నారు, ఇవ్వట్లేదని కాదు. ఇంకో విషయం, మార్వాడీలు అనేవాళ్ళు దేశభక్తులు ఉంటారు. వాళ్ళు దేశభక్తులు ఉంటారు, వాళ్ళు నేషనల్ జాతీయవాదులు ఉంటారు. వాళ్ళు
ఈ దేశం కోసము ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి అనేక వ్యాపారాలు ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు చేసి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేయడంలో మంచి భాగస్వామ్యం ఉన్నది వాళ్ళది. వాళ్ళని మనం కాదనలేము. అంతేకాదు ధర్మరక్షణ కోసము వాళ్ళు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళకి డబ్బు విషయంలో కావచ్చు, వేరే వేరే గో సంరక్షణ విషయం కావచ్చు, దేవాలయాల్ని పరిరక్షించుకోవడంలో కావచ్చు, దేవాలయాన్ని నడిపించడంలో కావచ్చు, ఇట్లా అనేక విషయాల్లో వాళ్ళ సహకారం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా మీరు వ్యతిరేకులని అంటారు? వాళ్ళ జాతి కోసం చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇంకో విషయం, ఈ శాంసంగ్ గాడికి శాంసంగ్ గాడు అంటే వాడు నైట్కి నైట్ వాడు ఏదో హైలైట్ అయిపోవాలని చెప్పేసి ఏదో చర్చ తీసుకొచ్చి అది చేస్తున్నాడు. కానీ ఇదే శాంసంగ్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. అరే శాంసంగ్, నువ్వు దళిత నాయకుడు కదా, దళితులకు అన్యాయం జరుగుతుంది అంటున్నావు కదా, దళితులకు అన్యాయం జరుగుతుందంటే ఈ దేశంలో పోని తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళల్లో దళితులకు సౌకర్యాలు కల్పించి వీళ్ళు చదువు ఇస్తున్నారు చెప్పు. అదేవిధంగా ఎస్సీలకు సప్లాన్ పేరుతో లేకపోతే అనేక రకాల లోన్ల పేరుతో ఎస్సీ దళిత బంధు పేరుతో ఇవన్నీ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారా? దళితులకు ఉపాధి కల్పిస్తున్నారా? అంతకుముందు ముఖ్యమంత్రి ఏమో దళిత బంధు పేరు చెప్పి దోచుకున్నాడు. ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అని చెప్పేసి దళితుని మోసం చేసిండు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళితులకు భూములు ఇస్తా అని చెప్పేసి, ఇల్లు ఇస్తా అని చెప్పేసి, ఉపాధి కల్పిస్తామని చెప్పేసి, వడ్డీ లేని రుణాలు కల్పిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది. మరి వాళ్ళపైన పోరాడరా? వాళ్ళపైన ఒక మాట మాట్లాడవా? వాళ్ళ గురించి ఒక మాట కూడా అనవా? ఎందుకు దొంగ వేషాలు? అందుకే దొంగ లంగా అంటాం. ఎందుకు అంటే రాజకీయం చేయడానికి ఎక్కువ శాతం బీజేపీ చూస్తుంది అనేది వాస్తవం. ఎందుకంటే బండి సంజయ్ గారు కావచ్చు, లేదా మాధవిలత కావచ్చు, చాలా మంది బీజేపీ నాయకులు కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది దీనికి. అది కూడా తెలంగాణకి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు. వీళ్ళ నినాదాలంతా కూడా కావాలని మార్వాడీస్ని వాళ్ళు కాపాడుకోవడానికే చూస్తున్నారు. వాళ్ళే వీళ్ళ ఫండింగ్ కాబట్టి కాపాడుకోవడానికి వీళ్ళ ప్రయత్నం అంటున్నారు. మార్వాడీలు ఎవరండి? భారతీయులు కాదా? మార్వాడీలు ఈ దేశంలో భాగం కాదా? మార్వాడీలు ఈ దేశంలో పని చేసుకోకూడదా? ఈ దేశంలో ఉండకూడదా? వీళ్ళేమైనా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు? ఇప్పుడు వీళ్ళేమైనా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలా, మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలా? వీళ్ళేమైనా ఇక్కడ బాంబ్ బ్లాస్టులు చేస్తున్నారా? వీళ్ళేమైనా హత్యలు, దోపిడీలు ఇవన్నీ ఏమైనా చేస్తున్నారా? వీళ్ళేమైనా లవ్ జిహాద్ చేస్తున్నారా? మత మార్పిడులు చేస్తున్నారా? వీళ్ళేమైనా మదర్సాలు పెట్టి బాంబ్ బ్లాస్టులు ఎట్లా చేయాలో అని చెప్పి శిక్షణ ఇస్తున్నారా? వీళ్ళేమైనా ఇట్లా గోదాలాంటి అల్లర్లు ఏమైనా చేస్తున్నారా? ఇక్కడైనా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో బాంబులు పెట్టి పేలుస్తున్నారా? ఈ పోలీస్ స్టేషన్లో ఇక్కడ బాంబులు పెట్టి పేలుస్తున్నారా? ఎందుకు వాళ్ళని మనము అధ్యాయాలు వ్యతిరేకించాలా? అరే వాళ్ళు దేశభక్తులు, జాతీయవాదులు, ధర్మ పరిరక్షకులు, వాళ్ళని ఎందుకు వ్యతిరేకించాలంట నేను? అరే నువ్వు వీళ్ళని వ్యతిరేకించు. నీకు దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీకు నిజంగా నువ్వు మొగోడివైతే, నువ్వు నిజంగా దళితుల కోసం పనిచేస్తున్న వాడివైతే, నిజంగా దళితుల కోసం పనిచేస్తున్న వాడైతే ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతున్నటువంటి ముస్లింలు కావచ్చు, మయన్మార్ నుంచి వస్తున్నటువంటి రోహింగ్యా ముస్లింలు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి అక్రమంగా వస్తున్నటువంటి ముస్లింలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, అదేవిధంగా ఇట్లా అనేక రకాలైన జిహాద్ అయితే చేస్తున్నారు. దీనిపైన పోరాడు. ఇది మన దేశానికి మరి ప్రమాదం కదా. వీళ్ళ వల్ల కదా ప్రమాదము. ఎవరి వల్ల అయితే ప్రమాదం ఉందో ఈ దేశానికి, ఎవరి వల్ల అయితే ఈ జాతి ఐక్యతకు ప్రమాదం ఉందో, ఎవరి వల్ల అయితే మన ఆడబిడ్డలు సురక్షంగా ఉండలేకపోతున్నారో, ఎవరి వల్ల అయితే మన దళితుల భూములు, గిరిజన భూములు మాయమైపోతున్నాయో, ఇది వక్ఫ్ బోర్డు బిల్లు పేరుతో లేదా ల్యాండ్ జిహాద్ పేరుతో మన భూములు వాళ్ళు కొలగొడుతున్నారో, ఎవరి వల్ల అయితే మన జీవనోపాధి, బహుజనుల యొక్క జీవనోపాధి పోతున్నదో, నాయి బ్రాహ్మణులది కావచ్చు, రజకులది కావచ్చు, విశ్వకర్మలది కావచ్చు, నేతనులది కావచ్చు, వీళ్ళ వల్ల వీళ్ళ ఉపాధి పోతుంది కదా. వాళ్ళపైన పోరాడరా భయ్. వాళ్ళని బయటికి పంపించమని చెప్పేసి పోరాడు. నినాదాన్ని తీసుకో. వీళ్ళ వల్ల మా బహుజనులకి, మా గిరిజనులకి, మా దళితులకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళ ఉపాధి వాళ్ళు కొలగొడుతున్నారు, వాళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు, ల్యాండ్ జిహాద్ చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళ మదర్సాల్లో వాళ్ళకు పాఠాలు నేర్పిస్తున్నారు, బాంబ్ బ్లాస్ట్లు నేర్పిస్తున్నారు, ఉగ్రవాదం నేర్పిస్తున్నారు అని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడు. ఇది నిజం కదా. ఇదే కదా జరుగుతున్నది. మన పహల్గాన్లో ఏం జరిగింది? ఏం చేశారు? పహల్గాన్లో ఉగ్రవాదులు ఏం చేశారు? హిందువులని చెక్ చేసుకొని మరీ చంపిరు కదా. దానిపైన ఒక ముఖం మాట్లాడినావా? ఇదే వికారాబాద్లో మొన్న ఒక నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు వచ్చి, ఒక బీహార్ నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిము ఇక్కడ షాపు పెట్టుకుంటే, నాయి బ్రాహ్మణ అది ఒక హెయిర్ సెలూన్ షాప్ పెట్టుకుంటే దాన్ని వ్యతిరేకించినందుకు మరి ఇదే నాయి బ్రాహ్మణుల పైన, వాళ్ళు బీసీలు కదా, వాళ్ళపైన పోలీసులు కేసులు పెట్టిరా భయ్. వాళ్ళపైన పోలీసులు కేసులు పెట్టారు, హింసకు గురి చేసిరు. దాని గురించి కొట్లాడదాం. మరి దాని గురించి కొట్లాడే దమ్ముందా నీకు?
కొట్లాడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొట్లాడు, మరి దాని గురించి కొట్లాడే దమ్ము ఉండదు. ఇదే మెదక్లో మదర్సా నుంచి చక్కగా వచ్చేసి పిల్లలు, మదర్సాలో చదివే చిన్న చిన్న పిల్లలు 16 ఏళ్ళ పిల్లలు ఉగ్రవాదం వాళ్ళ మదర్సాలో వాళ్ళకి నూరిపోసి పక్కనున్న శివాలయం పైన దాడి చేసి ఆ శివాలయాన్ని చిందరవందర చేసి ధ్వంసం చేస్తే మరి దాని గురించి మాట్లాడము. ఇదే దళితులు పూజించేటువంటి అమ్మవారు మనకి ఇక్కడ సికింద్రాబాద్లో అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి దేవాలయాన్ని అపవిత్రం చేస్తే మరి దళితుల దేవత కదా, మరి దళితుల దేవతని అవమానించినప్పుడు ఎక్కడ పోయినావు రా నువ్వు రావా? బీజేపీ ఇది కేవలం ఒక మతానికి రుద్దే ప్రయత్నం చేస్తుందా వాస్తవంగా? నేను ఏమంటున్నా, దళితులు, బహుజనులు, గిరిజనులు వీళ్ళందరి గురించి బీజేపీ మాట్లాడుతున్నది. కేవలం బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడి ఇది దేశ ద్రోహుల గురించి మాట్లాడుతుంది. ఈ దేశ ద్రోహుల్లో మొట్టమొదటి శాంసన్ లాంటి వాడు, వీడు ఒక అర్బన్ నక్సలైట్. ఇట్లాంటి వాళ్ళని మనము కనిపెట్టి ఉండాలి, ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ సమాజాన్ని ఏ విధంగా విడగొట్టాలని చూసి కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, మార్వాడి అని చెప్పేసి, రాజస్థాన్ అని చెప్పేసి, గుజరాత్ ప్రాంతాల పేరుతో ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కుట్ర. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా అదే, ఓట్ చోరీ పేరుతో అని చెప్పేసి వాళ్ళు అది చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో వీళ్ళు బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. అరే ఎవరు చేస్తున్నారు? ఇటువంటి కార్యక్రమాలన్నిటినీ వ్యతిరేకించకుండా ఇటువంటి కార్యక్రమాలను వెనకేసుకొని ఈ దేశ విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో పాల్పంచుకుంటూ మళ్ళీ బీజేపీని ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు దాట అన్నట్టు బీజేపీని అంటే దాని అర్థం ఏంటండి? బీజేపీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని సమైక్యంగా, సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నది. దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో అది పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, లేదా ఇంకా బయట శత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి, ఈ యొక్క దేశం యొక్క సమాజాన్ని సంఘటితం చేయడానికి, ఒకే మాట పైన ఉంచడానికి ఈ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది తప్ప? ఇప్పుడు నిన్న ఒక ఫహాద్ అని చెప్పేసి వాడు ఒక లవ్ జిహాద్ చేశాడు, కీర్తి జగదీష్ అని చెప్పేసి అమ్మాయితో. వాడు ఏ విధంగా లవ్ జిహాద్ చేశాడు? లవ్ జిహాద్ లేదని చెప్పేసి మాట్లాడతారు ఈ దొంగనా కొడుకులు. లవ్ జిహాద్ లేదా, కళ్ళల్లో కనిపిస్తలేదా? రండి మా రిజిస్ట్రేషన్ ఆఫీసులకు రండి. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వస్తే నేను చూపిస్తాను. రోజు 1-2 లవ్ జిహాద్ కేసు ఉంటాయి. రోజు 1-2 లవ్ జిహాద్ కేసులు ఆ మ్యారేజ్ కోసం నోటీస్ ఇచ్చినవి ఉంటాయి. మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కనబడి, మిర్రగడ్డ పోండి, ఖైరతాబాద్ పోండి, మీరు అక్కడ ఇంకా పాత బస్సులో పోండి, పాత బస్సులో రెడీల్స్లో ఒకటి ఉంటుంది, అక్కడ పోండి. అక్కడ పోతే ప్రతిరోజు అక్కడ మీకు నోటీస్ బోర్డులో హిందూ అమ్మాయి ఉంటుంది, ముస్లిం అబ్బాయి ఉంటాడు. హిందూ అమ్మాయి ఉంటుంది, ముస్లిం అబ్బాయి ఉంటుంది. మీరు ఇదే లవ్ జిహాద్ జరుగుతూ ఉన్నది. సరే వాళ్ళ నిజమైన ప్రేమ అనుకుంటే నువ్వు ఇదే ముస్లిం అబ్బాయిలు ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో బైక్ పైన వెళ్తుంటేనే రోడ్డు పైన ఆపి చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ కొడుతున్నారు కదా. రారా శ్యామ్, అరే ఓ శ్యామ్సన్ దొంగన కొడుకరా, మరి వీళ్ళపైన పోరాడదాందా? దమ్ము లేదా? భయం అవుతుందా? కారిపోతుందా? ఇవన్నీ చేయలేడు. ఇవన్నీ ఏదో ఒక్క రోజులో హైలైట్ కావడానికి, లేదా ఏదో ఈ సమాజంలో ఎక్కడి నుంచో డబ్బులు వచ్చింటే, వాడికి ఫండ్ వచ్చింటే ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది. ఇప్పుడు చాలా పెద్ద డీప్ స్టేట్ లాంటి ఎక్కడి నుంచో పనిచేస్తున్నాయి. మన బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే జరిగిందో అటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో కూడా చేసే ప్రయత్నం ఈ డీప్ స్టేట్ చేస్తుంది. బీహార్తో లింక్ ఉందంటారు. రాబోయే ఎన్నికలు జరగబోతున్నాయి కదా బీహార్లో, మరి దాంతో ఏమైనా లింక్ ఉందంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా ఉంటుంది కదండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు అక్కడ బీజేపీ ఉన్నది, బీజేపీ గవర్నమెంట్లో ఉన్నది, బీజేపీ గెలవకూడదు అంటే ఇక్కడ నుంచి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తేనే కదా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. దేశం మొత్తం మీద దీన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. దేశం మొత్తం మీద రుద్దే ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే దేశంలో ఒక రకమైన అశాంతి నెలకొల్పాలి, దేశంలో ఒక రకమైన అలజడి నెలకొల్పాలి. ఎన్నికలు సజావుగా సాగొద్దు, ఎన్నికల్లో కొట్లాటలు కావాలి, శాంతి భద్రతల సమస్యలు రావాలి. దీని గురించి ఇవన్నీ చేస్తారు వీళ్ళు. ఎలక్షన్స్ ఏదైనా ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయంటే ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇంతమంది మీకు తెలుసు, ఢిల్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఢిల్లీలో ఆ షాహిన్ బాగ్ దగ్గర మొత్తం రోడ్ అంతా బంద్ చేసుకొని రోజులు కూర్చున్నారు, పని పాటలు లేకుండా రోజులు కూర్చున్నారు, రోజు బిర్యానీలు పెట్టినారు. ఎవరు పెట్టినారు? అంతంత డబ్బు ఏడికెళ్ళి వచ్చింది వాళ్ళకి? ఎంతమందికి అన్నాలు పెట్టుకున్నారు, ఎంతమంది బిర్యానీలు పెట్టుకున్నారు? అన్ని రోజులు రోడ్డు బంద్ చేసి ఆఖరికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే తప్ప రోడ్డు ఖాళీ చేయించలేకపోయినారు. అప్పుడు దీనిలో తెలంగాణ వాదులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ రోజు కూడా మేధావులందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. మరి దీన్ని ఏం చెప్తారు? మరి మేధావులు కూడా తెలియని వాళ్ళు అంటారా? ఎవడండి మేధావి? ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేధావి అయిపోతాడా? ఈ దేశంలో దళితులకు సపరేట్ చేసి, అదేవిధంగా అగ్ర కులాల వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళలో కొట్లాటలు పెట్టేస్తే మేధావి అయిపోతాడా? ఎవడు మేధావి?
అంటే నేను చదువుకున్నాను, మరి నేను ఇంత చదువుకున్న వ్యక్తిని, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సమాజాన్ని నేను స్టడీ చేస్తున్నటువంటి వ్యక్తిని, సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, అణగారిన వర్గాల కోసం, బహుజనుల కోసం, బీసీల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, నేను మేధావిని కదా? నాకు తెలియదు ఇంతసేపు నేను మాట్లాడిన మాటలు నేను సమాజంలో చూసి గ్రౌండ్లో చూసి మాట్లాడినట్టు అనిపించట్లేదా మీకు? ఇవన్నీ నేను చూడట్లేదు. ఎవడండి మేధావి? ఏదో మేధావి అని చెప్పేసి కొంచెం చదువుకొని ఏదో అర్బన్ నక్సలైట్లలో అక్కడ శిక్షణ పొంది ఆ ప్రజాశక్తి లాంటి పత్రికల్లో అప్పుడెప్పుడో పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఆ ప్రజాశక్తి లాంటి పత్రికల్లో పనిచేసి వచ్చి వాళ్ళే మేధావులు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మీడియా రంగము, అదేవిధంగా విద్యారంగము, ఈ అన్నీ కూడా మీడియా, పత్రిక, విద్యారంగాల్లో వీళ్ళంతా ఈ ప్రజాశక్తి, ఈ అర్బన్ నక్సల్ వీళ్ళంతా చొచ్చుకుపోయి వాళ్ళే మేధావులు, వాళ్ళే బోర్డులు వేసుకుంటారు, వాళ్ళే మేధావులు అని చెప్పేసి. ఏం స్టడీ చేసినారు సమాజాన్ని? నాకు చెప్పండి. సమాజాన్ని గ్రౌండ్లో ఏం పని చేసినారు? మీరు పనిచేసి సమాజాన్ని చూసి, ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఇదే ఏరియాలో, ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో ఎన్నైతే నాయి బ్రాహ్మణుల సెలూన్స్ ఉన్నాయో అన్ని నాయి బ్రాహ్మణుల సెలూన్స్లో ముస్లిమ్స్ ఉన్నారు. అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడి ముస్లిమ్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ షాపులు ఎక్కువైపోయినాయి. మంగళవారాలు షాపులు బంద్ ఉండాలా? అది వాళ్ళ సంఘాల యొక్క వాళ్ళ రూల్. అది వాళ్ళ సంఘాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకున్నారు. ఆ రూల్స్ పట్టకుండా వాళ్ళు మంగళవారాల్లో కూడా షాపులు తెరిచి వాళ్ళకు ఆ సంఘాలకు అది కాకుండా వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా వృత్తి చేసే వాళ్ళు తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ ఉపాధి కోల్పోయేటట్టు చేస్తున్నారు. మరి ఈ సమాజం, ఈ మేధావులు అనుకునే వాళ్ళు మరి ఏం చేస్తున్నారు? మాట్లాడరు దాని గురించి. ఇదే రజకుల డ్రై క్లీనింగ్ షాప్స్. నా షర్ట్ ఇస్త్రీ చేసుకునే డ్రై క్లీనింగ్ షాప్ మొన్నటి వరకు కూడా వేరే వాళ్ళది, హిందువులది, ఇప్పుడు ముస్లింది. అరే నేను చూసి షాక్ అయిపోయా సడన్ గారు. నువ్వు పని చేసేవాడు గారు ఇక్కడ, అవును పని చేసేవాడు, షాప్ కొనేసిండు వాడు. మరి దీని గురించి మాట్లాడరా? ఏం మేధావితనం మీది మేధావితనమా? ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో మాట్లాడితే, మైక్ పెట్టుకొని మాట్లాడితే మేధావితనమా? రండి గ్రౌండ్లో రండి, మాట్లాడదాం. దళితుల గురించి మాట్లాడతారా వీళ్ళు? దళితుల గురించి అసలు దళితులు అంటే అర్థం తెలియదు నా కొడుకులు వీళ్ళంతా. మార్వాడీలు దోపిడీ చేస్తున్నారు అనే అంశానికి మీరు ఏం చెప్తారు బలంగా? దానికే గో బ్యాక్ అని చెప్తున్నాం. ఖచ్చితంగా మార్వాడీలు వెళ్ళే వరకు కూడా మేము ఊరుకోమని చెప్తా ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు మార్వాడీస్ కూడా పోవాలని కాదు, వాళ్ళ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ అస్తిత్వాన్ని మీద రుద్దుతున్నారు అనేది చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, ఈ దేశంలో నిజమైన దోపిడీదారులు గాంధీ, నెహ్రూ కుటుంబం వాళ్ళు. వాళ్ళ అంచనా చేరి అనేక మంది దోపిడీదారులు రాజకీయం పేరుతో, ఇది సేవ పేరుతో, పేద ప్రజలకు సేవ పేరుతో, దళితులకు సేవ పేరుతో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచుకొని వెనకేసుకొని కూర్చున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో అదే విధంగా గెలిచింది. ఆ దోచుకున్న డబ్బులతో ముఖ్యమంత్రి ఒకసారి వరంగల్ కూడా మాట్లాడిండు. 2004 నుంచి 2014లో ఈ వరంగల్ జిల్లా నుంచి అనేక మంది కాంగ్రెస్ నాయకులు చాలా సంపాదించుకున్నారు, చాలా వెనకేసుకున్నారు. అవన్నీ బయటికి తీసి ఖర్చు చేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ సంపాదించుకోవచ్చు. అంటే నేనేమంటున్నా, నిజమైన దోపిడీదారులు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక నీకు అన్ని స్కాముల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అన్ని రకాల స్కామ్లు తీసి వాళ్ళు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మీరు కాళేశ్వరంలో ఒక ఇద్దరు అధికారులే వందల కోట్ల రూపాయలు దోచుకుంటే వాళ్ళపైన పోరాడదాం రారనైనా. వాళ్ళపైన వీళ్ళు లీగల్గా వ్యాపారాలకి సంబంధించినటువంటి లైసెన్సులు తీసుకొని ట్యాక్సులు కట్టుకుంటే లీగల్గా వ్యాపారం చేసుకుంటున్నారు. లీగల్గా వ్యాపారం చేసుకునే వాళ్ళని నువ్వు ఎట్లా ఇల్లీగల్ అంటావు? ఇల్లీగల్ అంటే వీళ్ళు. వీళ్ళపైన పోరాటం చేద్దాం. మాతో కలిసిరా, బీజేపీ పార్టీలో జాయిన్గా. బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు ఉంటాయి, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దాం. అంత్యోదయ సిద్ధాంతం ఉంటుంది. అంత్యోదయ సిద్ధాంతం అంటే సమాజంలో చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఫలాలు సమానంగా అందాలి, టంచనుగా అందాలి. అదే అంత్యోదయ సిద్ధాంతం. ఆ అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేసే ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. నువ్వు నిజంగా దళితుల గురించి నువ్వు కొట్లాడాలనుకుంటే, దళితుల గురించి పనిచేయాలనుకుంటే అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటించే భారతీయ జనతా పార్టీలో జాయిన్గా. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి నువ్వు ఈ చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరి గురించి పనిచేద్దాం రా. ఈ దొంగ వేషాలు ఎందుకు వేస్తావు? ఏ మేధావితనం, ఏ మేధావి నీకు నేర్పించండి ఇవన్నీ? నీ ఏజ్ ఇంత 32 అంతే, ఇంకా చిన్న ఏజ్ నీది. చాలా పని చేసి ఉన్నదిరా. నిజాలు తెలుసుకో. ఈ దేశానికి ఏ సిద్ధాంతం కావాలి, ఏ పార్టీ అయితే కరెక్ట్గా పనిచేస్తుంది, ఏ పార్టీ అయితే నువ్వు నేను అందరం సురక్షంగా ఉంటాం, నీ తల్లి పిల్లలు సురక్షంగా ఉంటారు, నీ పెళ్ళాం పిల్లలు సురక్షంగా ఉంటారు, నా పెళ్ళాం పిల్లలు సురక్షంగా ఉంటారో ఆ పార్టీలో కలిసి పనిచేసినారా? ఇదే. లేకపోతే ఏమవుతుంది? పాకిస్తాన్ విడిపోయింది. పాకిస్తాన్లో 24% మంది హిందువులు ఉండేనండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి హిందువులు? ఎక్కడ పోయారు? అందులో దళితులే ఎక్కువగా ఉండే. పాకిస్తాన్లో దళితులే ఎక్కువ ఉండే, దళితులు బహుజనులే ఎక్కువగా ఉండే. మరి ఎక్కడ పోయారు? ఎక్కడ గాయమైపోయారు? ఇదే బంగ్లాదేశ్లో మత్స్యకారులు ఎక్కువ ఉండే.
ఇదే బంగ్లాదేశ్లో రజకులు, నాయి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా హిందువులే ఉండే, మళ్ళీ గాయమైపోయారు కదా, కనిపించట్లేదు కదా, ఎట్టుపోయారు. అరే నువ్వు నీ యొక్క అస్తిత్వం బ్రతకాలి, నీ యొక్క అస్తిత్వం తెలవాలి, నీ యొక్క అస్తిత్వం నీ యొక్క ఫ్యూచర్ తరాల దాకా పోవాలి అంటే ఈ దేశం విడిపోకూడదు, ఈ దేశం విచ్ఛిన్నం కాకూడదు, ఈ సమాజం విచ్ఛిన్నం కాకూడదు, ఈ సమాజం అంతా సంఘటితమై పనిచేయాలి. ఇప్పుడు చూస్తుంటే ఈ ఉద్యమం రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయంగా కూడా చాలా మంది ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు కదా. ఇటు బీజేపీ ఒక సైడ్ ఉంది, అటు కాంగ్రెస్ లేకపోతే వేరే వేరే పార్టీలు కూడా కొంత మద్దతు ఇస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి. మీరేం చెప్తారు దీనికి, మరి ఎట్లా ఎదుర్కోబోతారు? మీరే అన్నారు రాజకీయంగా అని చెప్పేసి, రాజకీయం కోసం వీళ్ళు చేస్తున్నారు. రాజకీయం కోసం చేసినంత మాత్రాన ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నాకు రాజకీయాలతో పాటు, రాజకీయాల కంటే ముందు నాకు ఈ దేశ భద్రత ముఖ్యం, ఈ సమాజం సంఘటితమై ఉండడం ముఖ్యం. సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి ఈ ప్రభుత్వం యొక్క ఫలాలు అందాలి, తను కూడా అందరిలాగా సమాన గౌరవం పొందాలని చెప్పేసి మేము దానికి మేము ప్రాధాన్యతగా ఎంచుకున్న వాళ్ళం. దాని తర్వాత రాజకీయం ఇంకేమైనా చేద్దాం. ముందు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని తను గౌరవమైన స్థితిలో ఉండేటట్టుగా చేయడానికి ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు కృషి చేద్దాం. ఈ సమాజాన్ని ఐక్యంగా ఉంచడానికి ఎంతవరకు కృషి చేయాలో దాని గురించి పనిచేద్దాం. ఈ సమాజాన్ని సంఘటితంగా ఉంచి ఈ బాహ్య శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఓటు బ్యాంకు కోసం కేవలం ఓటు కోసం పనిచేస్తే 500 ఇస్తే ఓట్లు వేస్తారు, 1000 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారు, లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఓటర్ కార్డులు ఇస్తే వాళ్ళు కూడా ఓటేస్తారు. ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప నిజంగా దేశహితం కోసం పనిచేసే పార్టీలు ఈ రాజకీయ నాయకులు కాదు. ఈ మేధావులు అస్సలే కాదు. ఈ మేధావులందరికీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగా మీకు మేధావితనం అనేది ఉంటే, నిజంగా మీరు ఈ సమాజాన్ని క్రింది నుంచి మీరు చదివిన వాళ్ళైతే రండి, మీరు ఎక్కడ ఏ రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నారో చెప్పండి, నేను వస్తా, నాతో పాటు ఇంకొంతమంది వస్తారు, మాట్లాడదాం. దేని గురించి మాట్లాడతారు మీరు దళితుల గురించి, అణగారిన వర్గాల గురించి, తెలంగాణ జియోగ్రఫీ గురించి, ఇంకా నువ్వు దేని గురించి మాట్లాడతావు? దేశ చరిత్ర గురించి మాట్లాడతావు, ఈ దేశ సమాజం గురించి మాట్లాడతావా, ఈ దేశం యొక్క విప్లవాలు, పోరాటాలు, ఈ దేశం ప్రపంచానికి ఆదర్శం ఏ విధంగా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. రండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఏ మేధావుని మీరు కంచాయాలని పిలుస్తారా, ఇంకెవరైనా పిలుస్తారా, ఇంకే మేధావులు అద్దంకి దయాకర్ని పిలుస్తారా, ఎవరైనా పిలుస్తారు, పిలవండి, మాట్లాడదాం, చర్చ చేద్దాం. రండి, దమ్ముంటే రండి, చర్చ చేయండి. వీటన్నిటికీ నేను సవాల్ విస్తున్నాను, వీటన్నిటిని చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎవరితో అయినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. సమాజాన్ని కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి, గల్లీకి, బస్తీకి, వాడకి, ఊరికి తిరిగి సమాజాన్ని చదివినవాడిని, సమాజాన్ని కళ్ళతో చూసినవాడిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. రండి, మాట్లాడదాం. సో ఇది పరిస్థితి. ఏదైనా కానీ ఈ టీవీ అంశంలో, మార్వాడి గోబ్యాక్ అనే అంశంలో కేవలం మార్వాడి వల్ల ఇక్కడ సర్వనాశనం అవుతున్న అంశం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మేధావులు ఎవరు వచ్చినా కూడా నేను రెడీ అంటూ రవికుమార్ గారు సవాల్ చేస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.